నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లాలోని పలాస పట్టణంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఉదయం 9 గంటలకు పలాస చేరుకున్న కేంద్ర మంత్రి తొలుత రైల్వే స్టేషన్ సమీపంలోని పై వంతెన పనులను సమీక్షించారు. ప్రాజెక్ట్ రిపోర్టును పరిశీలించి ప్రస్తుత స్థితిని ఆరా తీశారు. పనుల్లో ఆలస్యం జరుగుతోందని, రేయింబవళ్లు పనులు జరగాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ నాటికి వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. రైల్వే వంతెనతో పాటు ఆనుకుని సర్వీస్ రోడ్డు పనులు కూడా వేగంగా జరగాలని తెలిపారు. అనంతరం అక్కడి నుండి పలాసలోని నెమలికొండ ప్రాంతంలో త్వరలో నిర్మాణం జరగనున్న కేంద్రీయ విద్యాలయ ప్రాంతాన్ని పరిశీలించారు. భవనాలు నిర్మాణం జరిగే తీరును ప్రాజెక్ట్ రిపోర్టు ద్వారా కేంద్ర మంత్రికి కలెక్టర్ ఆర్డీఓ వివరించారు. పాఠశాలకు అనుసంధానమయ్యే రోడ్లు, ఇతర మౌలిక వసతులను ఆరా తీశారు. అక్కడి నుండి పలాస పట్టణంలోని రైల్వే కాలనీలో బారక్ భవనాలను పరిశీలించారు. రాబోయే విద్యా సంవత్సరం తరగతులను ఈ భవనాల నుండి జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో రైల్వే అధికారులతో గదుల అప్పగింతలపై అనుమతుల సమస్యను పరిష్కరించారు. కేంద్రీయ విద్యాలయ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ ఏడాది తరగతులు పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. పలాస పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా వాసులు ఎన్నో ఏళ్ల కల అయిన పలాస ఆర్ఓబి ప్రాజెక్టు ఇప్పుడు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉండటం ఆనందంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి అత్యున్నత ప్రాధాన్యతనిచ్చి ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులు తిరిగి ప్రారంభించామని తెలిపారు. భారతీయ రైల్వే మరియు జిల్లా యంత్రాంగం సమన్వయంతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఆర్ఓబి పూర్తి అయితే పలాస పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణికులకు సౌకర్యవంతమైన రాకపోకలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, రెవెన్యూ, రైల్వే అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. విద్యాలయకి వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ అన్ని కూడా అందజేస్తున్నారు. ఈ 2 ప్రాజెక్ట్స్ తో పాటు తాళభద్ర అంటే ఒక పక్కన మనం మాట్లాడే ఆర్ఓబి ఈ రోజు పూర్తి చేసుకుంటున్నాం, మరొక పక్కన కూడా 100% రైల్వే ఫండ్సే తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు 76 కోట్ల రూపాయలతో తాళభద్ర దగ్గర కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దానికి మనం అవార్డు పాస్ చేయాలనంటే లోకల్ అందరితో కూడా మాట్లాడి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయనంటే స్థానిక శాసనసభ్యురాలు శిరీష్ అక్క గారు కూడా నిరంతరం ఈ అన్నిటి మీద కూడా ఫాలోఅప్ చేసుకుంటారు. గ్రౌండ్ లెవెల్లో ఇష్యూస్ రాకుండా ప్రజల్ని కూడా అందరినీ కూడా కలుపు కట్టుకొని వెళ్ళి అభివృద్ధి జరిగేటప్పుడు ఎక్కడ కూడా రాజకీయాలకి తోవ లేకుండా చేయాలని గౌతు కుటుంబ వారి తాలూకా రాజకీయ తత్వం ఏదైతే ఉందో అది ఈరోజు శిరీష్ అక్క గారు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ 18-20 నెలల్లో పలాసలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం. దాంట్లో తాళభద్ర కూడా ఎంత తొందరగా వీలైతే అది కూడా గ్రౌండ్ చేయాలన్న ఆలోచనతో దాని మీద కూడా చర్యలు మునుముందు కొనసాగించబోతున్నాం. దీనితో పాటు 2 విషయాలు నేను చెప్పదలుచుకునేది. మొన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశంలో మొత్తం అంతా విన్నారు, మనం కూడా అందరం విన్నాం. అందులో 2 మనం పలాస నుంచి వచ్చినందుకు మనం 2 గమనించాల్సినటువంటిది, ఒకటి క్యాషు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్, అలాగే కోకోనట్కి సంబంధించింది. ఇది ముఖ్యంగా మన ఉద్యాన ప్రాంతంకి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి అందరికీ కూడా ఉపయోగపడేది. కోకోనట్కి సంబంధించి, క్యాషుకి సంబంధించి ఏవైతే బడ్జెట్లో అనౌన్స్మెంట్స్ వచ్చాయో అది మన పలాసలో తీసుకొని రావడానికి, ఉద్యాన ప్రాంతం తీసుకొని రావడానికి మేము ఆల్రెడీ ప్రయత్నం కూడా మొదలుపెట్టాం. ఎన్ని కష్టాలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలకు ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధుల వరద పారించారని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. సోమవారం శ్రీకాకుళం నగరం 80 అడుగుల రహదారి టీడీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని, అందుకే 2 కళ్ళ లాంటి అమరావతి, పోలవరానికి ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో రోడ్ల మరమ్మతులు లేక గుంతలమయమైన రోడ్లను చూసి సిగ్గుపడ్డామని, ఇప్పుడు రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణానికి రవాణా శాఖకు సుమారు 13,546 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. ప్రతి ఎకరాకి నీరు అందించాలనే సదుద్దేశంతో కూటమి ప్రభుత్వ సంకల్పమని, సాగునీటి ప్రాజెక్టులకు 18,224 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ కేవలం అంకెల పద్దు కాదని, అది రైతు విజయమని తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్ లో మొత్తం 53,752 కోట్ల వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ
ప్రవేశపెట్టి రైతే రాజని నిరూపించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారం చేపట్టిన తరువాత విద్యకు పెద్దపీట వేయడం జరిగిందని, సూపర్ 6 లో ఇచ్చిన హామీ మేరకు ఈ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఆయన మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పూర్తిగా అన్ని రంగాల్లో నిర్వీర్యమైపోయిన అన్ని డిపార్ట్మెంట్లని గాడిలో పెట్టి ఈరోజు ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క పెట్టుబడులు, మొన్న 13 లక్షల పైచీలకు పెట్టుబడులు తీసుకొచ్చి 16 లక్షల ఉద్యోగాల కల్పన కోసం మొన్న సమ్మిట్ వైజాగ్లో చేయడం జరిగింది. ఒక పక్క పెట్టుబడులు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, 3 కూడా తీసుకెళ్తూ కూటమి ప్రభుత్వం ముగ్గురు కూడా ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఒకే తాటిపై అటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా మనం ముందుకెళ్తున్నాం. దానికి ప్రజలందరి సహకారం మరింత కావాల్సిందిగా మనం తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ పార్టీ ఒక పక్క కల్తీ మద్యం, కల్తీ నెయ్యి అన్నీ తప్పుడు ప్రచారాలు చేసి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే వాళ్ళకు కూడా తప్పుదోవ పట్టించి ఎన్నో అల్లర్లు సృష్టించడానికి చూస్తున్నారు. కానీ వీటన్నిటిని తిప్పికొట్టే పూర్తి ప్రణాళికలు మా దగ్గర ఉన్నాయి. దీన్ని తిప్పికొడతాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఉత్తరాంధ్రకి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కూడా ఈ బడ్జెట్లో చాలా అవకాశాలు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మా జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే వంశధార నాగావళి ప్రాజెక్ట్స్కి కూడా కేటాయించడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకాకుళం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం నాడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వెల్లువలా తరలివచ్చిన ప్రజలు తమ వినతులను కేంద్ర మంత్రికి నేరుగా అందించారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటలు దాటిన వరకు గ్రీవెన్స్ కార్యక్రమం కొనసాగగా ఓపికగా వాటిని అందుకున్న రామ్మోహన్ నాయుడు పరిష్కార మార్గాలను సూచించారు. అవసరమైన వాటికి అక్కడికక్కడే సంబంధిత అధికారులను ఫోన్లో సంప్రదించి స్పష్టమైన ఆదేశాలను అందించారు. త్వరలో జరగబోయే ఉత్సవాలు, శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకున్నారు. దాదాపు 12 గంటల పాటు సాగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో సుమారు 1500 మంది ప్రజలు తమ వినతులను కేంద్ర మంత్రి చెంతకు చేర్చారు. అమాత్యుల నుండి భరోసా లభించిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు మహర్దశ ప్రోత్సాహం కల్పించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో జీడీ, కొబ్బరి పంటలకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. దేశంలో సువిశాల తీర ప్రాంతం సుమారు 200 కిలోమీటర్ల పొడవున ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతం జీడీ, కొబ్బరి పంటలకు పుట్టినిల్లు వంటిది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కొబ్బరి, జీడీ, కోక్ వంటి పంటలకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల మళ్లీ ఉద్దానం రైతులకు మంచి రోజులు రాబోతున్నాయని బీజేపీ కిసాన్ సంఘ రాష్ట్ర ప్రతినిధులు పూడి తిరుపతిరావు, అట్టాడ రవిబాబ్జీలు అన్నారు. తీర ప్రాంతాల్లో ప్రధాన పంటలుగా ఉన్న జీడీ, మామిడి, కొబ్బరి రైతులు గత 10 ఏళ్లుగా వరుస తుఫాన్లు, చీడపురుగుల వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కొబ్బరి, జీడీ, కోక్ పండించే రైతులకు తీపి కబురు అందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మారినటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చినటువంటి చీడపీడల వలన వచ్చు రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఒకవైపు దిగుబడి తగ్గడం, ఒకవైపు వచ్చినటువంటి పంటకు కూడా సరైనటువంటి స్థాయిలో ధర పలక కూడా కొన్ని సందర్భాలు ఇబ్బంది పడినటువంటి రైతు ఇటీవలే ఒక 4-5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొబ్బరి బోర్డు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ధర విషయంలో కొంత సంతృప్తికరమైనటువంటి స్థితి రైతుకు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి దశాబ్దాల పాటు కాపుకొస్తున్నటువంటి చెట్లు కొంత వయోభారంతో ఆ దిగుబడి తగ్గిపోయినటువంటి సందర్భంలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి ప్రత్యేక కేటాయింపులు చేసి దానికి సంబంధించినటువంటి కొత్త
మొక్కలు ఇవ్వటం కానీ దాన్ని మళ్ళీ 5-6 సంవత్సరాలు కాపుకు వచ్చే వరకు పెంచడానికి అవసరమైనటువంటి నిధులు రైతులకు అందజేయడంలో కానీ దానికి సంబంధించినటువంటి సంరక్షణ ఇతర విభాగాలు ఇటు అధికారుల స్థాయిలో అయితేనేమి అటు ప్రభుత్వాల స్థాయిలో అయితేనేమి సంతృప్తికరమైనటువంటి నిర్ణయాలు వెలువడినటువంటి సందర్భంలో మరొక పర్యాయం ప్రత్యేకించి దేశంలో ఉన్నటువంటి కొబ్బరితో పాటు ఉద్దానం కొబ్బరి పంటకి జీడి పంటకు కూడా మంచి రోజులు రాబోతున్నాయని మనం ఇటీవల కేంద్రంలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఈ యొక్క కొబ్బరి జీడి అదేవిధంగా కోక్ ఏవైతే ఈ పంటలు చాలా విస్తృతంగా పండిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 200 కిలోమీటర్లు పొడవున ఈ యొక్క సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరాన్ని ఆనుకుని ఉద్దాన ప్రాంతంలో అత్యధికంగా ఈ యొక్క కొబ్బరి పండించడం జరుగుతుంది. అదేవిధంగా జీడి కూడా బాగా పండిస్తున్నారు. ఇటువంటి రైతుల్ని వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పంటలకి ఒక విలువ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రాధాన్యతనివ్వటం జరిగింది. అదేవిధంగా ఏఐని కూడా ఉపయోగించుకొని ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పేసి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ యొక్క బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాని నేపథ్యంలో నేను మన కేంద్ర ఆర్థిక మంత్రి గారిని అలాగే ప్రధానమంత్రి గారిని కూడా ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విద్యాధనం సర్వధనత్ ప్రధానమని బీజేపీ నాయకులు రవితేజ డెవలపర్స్ అధినేత పోకతోట సింహాచలం తెలిపారు. శ్రీకాకుళం నగరం స్థానిక మంగువారి తోట దరిలో నివాసముంటున్న సరంతి నాగు శ్యామల దంపతుల కుమార్తె సరంతి జయలక్ష్మి వైద్య విద్యకు పోకతోట మంగళవారం సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరంతి జయలక్ష్మి చాలా బాగా చదువుతుందని, తన ఉన్నత చదువులకు పేదరికం అడ్డు కాకూడదని, జయలక్ష్మి కుటుంబ పరిస్థితిని సామాజిక సేవకులు ఉర్లాం శివతేజ, పీకే ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకులు సతివాడ ప్రసాద్ కీర్తిలు నా వరకు తీసుకువచ్చారని, వారి స్థితిని ఈ రోజు చూశానని, ఆమె అభ్యర్థన కోరిక మేరకు వైద్య విద్యకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మొన్న జరిగిన కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం ఆమె సర్టిఫికేట్లకు అయ్యే రుసుమును అందించామని తెలిపారు. ఇందులో ముడిదాన పూర్ణచంద్ర, బొడ్డేపల్లి లక్ష్మణరావు, అట్టాడ అప్పలనాయుడు, అరికితోట కనకరాజు, లోకనాథం, రామలింగస్వామి, దేవ్, మోహన్ రావు మాస్టర్, మోహన్ రావు, శ్రీవత్స, శ్రీకాకుళం సోల్జర్ నర్సింగ్ గోపాలరావులు కూడా సహకారాన్ని అందించారని తెలిపారు. విద్య భౌతిక సంపద కంటే ఉన్నతమైనదని, అన్ని రకాల సంపదలలో జ్ఞానదానం ఉత్తమమైనదని తెలిపారు. ఇతరులకు విద్యను అందించడం ఒక ప్రాథమిక కర్తవ్యంగా భావించి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన సామాజిక సేవకులు ఉర్లాం శివతేజ, పీకే ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకులు సతివాడ ప్రసాద్ కీర్తిలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తల్లి వర్ధంతి సందర్భంగా అన్న వితరణ ఆనందదాయకమని పీకే ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకులు సతివాడ ప్రసాద్ తెలిపారు. నియోజకవర్గ ఎచ్చెర్ల మండలం కేశరావుపేట గ్రామానికి చెందిన డాక్టర్ పైడి ప్రదీప్ తల్లి సులోచన 4వ వర్ధంతి సందర్భంగా నగరంలో పలు ప్రదేశాలలో అన్న వితరణ కార్యక్రమాన్ని పైడి ప్రదీప్ కుటుంబ సభ్యులతో కలిసి చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక పట్టణ నిరాశ్రయుల భవనంలో అర్ధాంగి పైడి లక్ష్మి, అక్క భారతులతో అన్నప్రసాదాన్ని పీకే ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకులు సతివాడ ప్రసాద్ చేతుల మీదుగా అందించారు. అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ వేడుకలకు 10 మంది పేదల కడుపు నింపాలన్న ఆలోచన గొప్పదని, ఈ సందర్భంగా డాక్టర్ పైడి ప్రదీప్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పైడి ప్రదీప్ కుటుంబ సభ్యులు, భవనంలో నిరాశ్రయులు, నిర్వాహకులు వైసరాజు వెంకటలక్ష్మి, సేవకులు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు ఉర్లాం శివతేజ తదితరులు పాల్గొన్నారు. చనిపోయిన 6వ సంవత్సరంగా ఈరోజు నైట్ సెంటర్లో అల్పాహారం అనేది పెట్టాము. అలాగే మీ బర్త్డేలైనా, మీ మ్యారేజ్ డేస్ అయినా ఒక వృద్ధాశ్రమంలో అయినా అనాథాశ్రమంలో అయినా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక పూట అన్నం కోసం ఒక 7 రోడ్ అనగా, ఒక డే నెట్ అనగా, ఒక కాంప్లెక్స్ అనగా చాలా దగ్గరలో మన అనాథాలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఆదుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నైట్ సెంటర్ అనేది చాలా రోజులు బట్టి ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఇప్పుడు కూడా
వీళ్ళకి ఏదైనా సౌకర్యం అనేది కల్పించాలి. పార్లమెంట్ లో వరుసగా 9వసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే బడ్జెట్ గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అడుగులు వేసే బడ్జెట్ గా విశాఖ హై స్కూల్ విద్యార్థులు కొనియాడారు. మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ కోస్టల్ కారిడార్ రాకతో శ్రీకాకుళం జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో పండిస్తున్న జీడి, కొబ్బరి పంటలకు మహర్దశ కల్పించడం ద్వారా ఈ ప్రాంత రైతుల స్థితిగతులు మారుతాయని తెలిపారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమకు పూర్వ వైభవం రానుందని తెలిపారు. మొత్తానికి ఈ బడ్జెట్ రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తుందని తెలిపారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల వారి ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను రూపొందించే ఘనత ఆర్థిక మంత్రికి దక్కుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆంధ్రప్రదేశ్ గర్వించేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మీద మరీ ఎక్కువ ఇవ్వకుండా అంటే అర్హుల మీదే బడ్జెట్ కేటాయిస్తూ ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా క్రియేషన్ చేయాలి. దానివల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే గవర్నమెంట్ ఆ విధంగా దృష్టి సారించాలి. నిరుద్యోగ యువతని కాపాడాలి గవర్నమెంట్ కూడాను. ఆ విధంగా చేస్తే ఇండియా కూడాను సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది. టెక్నాలజీ రంగంలోనూ ఎడ్యుకేషన్లోని నిరుద్యోగుల మీద ఎక్కువ దృష్టి పెడితే ఇండియా మరికొద్ది సంవత్సరాల్లో డెవలపింగ్ కంట్రీస్లో పేరు కూడా వస్తుంది. The highlights of the union budgets are manufacturing and industrial growth. To launch semiconductor of India mission 2.0 and biopharma Shakti to boost up the industrial activities. Tax reforms. The TCS rates of foreign remittances reduced to 2%. కీ హైలైట్స్. మనకి ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు. ఆవిడ 9th బడ్జెట్ మినిస్టర్గా ఎన్నికపడ్డారు. ఈ బడ్జెట్ అంతా February 1, 2026 కర్తవ్య భవన్లోన ఎన్నిక చేయబడుతున్నారు. ద త్రీ కర్తవ్యాస్ ఆర్: ఫస్ట్ కర్తవ్య accelerating and consolidation of fund in India. Second kartavya is fulfill of aspirations and for every citizens. Today I am telling about the budget of state Andhra Pradesh. Andhra Pradesh government presented a budget of 3.32 lakh crores for the development balance the welfare and welfare of the Andhra Pradesh government. Revenue expenditure of the Andhra Pradesh expected a 2.56 lakh crores and capital expenditure is 48,697 crores for capital expenditure. Infrastructure and development. The Amravati is the capital city of the Andhra Pradesh, which requires the 6,000 crores for the development, and Polavaram project requires the 6,105 crores for the Polavaram project to develop. Key allocations of this project budget, which requires the money to develop the Andhra Pradesh, like Visakhapatnam is the economic region for the Andhra Pradesh, and the Rayalaseema is for the horticulture club, which the two states are developing in this year for the economic growth. ఆముదాల వలస నియోజకవర్గంలో మహిళల సాధికారత దిశగా మరో కీలక ముందడుగు పడిందని ఆముదాల వలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కోన రవికుమార్ సోమవారం జెండర్ రిసోర్స్ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ మహిళలు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా మరియు సామాజికంగా ఉన్నతమైన స్థానంలో ఉండగలరని పేర్కొన్నారు. మహిళలే ఆర్జించగలరు, అభివృద్ధి చెందగలరు, సమాజానికి నాయకత్వం వహించగలరు. అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం మహిళల చేతుల్లోనే ఉందని ఆయన తెలిపారు. జెండర్ రిసోర్స్ సెంటర్ ద్వారా మహిళలకు శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి తరగతులు,
స్వయం ఉపాధి మార్గదర్శకత్వం, న్యాయ మరియు సామాజిక అవగాహన సేవలు అందించబడతాయని తెలిపారు. ఈ కేంద్రం మహిళలకు మార్గనిర్దేశక వేదికగా నిలిచి వారి సామాజిక ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమాన అవకాశాలు సృష్టించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మహిళల అభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని స్థానిక మహిళా సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, డిఆర్డీఏ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు తెలుసుకునే అవకాశం కల్పించిన డిఆర్డీఏ గారికి, మీ అధ్యక్షులు ధనలక్ష్మి గారికి, అలాగే మరొకసారి ఆ దేవదేవుడు అయినటువంటి పరమేశ్వరుడు మీ అన్ని కుటుంబాలకి అందరికీ కూడా మంచి ఆశీర్వాదం ఇచ్చి మనందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలి. నేను భగవంతుడు ఎప్పుడు ఏమి కోరుకుని ఒకటే కోరుతాను, మంచి ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే ఆరోగ్యం ఉంటే అన్నీ ఉంది. ఆరోగ్యం లేకపోతే ఏ ఇంటిలో అయితే అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారో ఆ ఇంట్లో డబ్బులు ఉంటాయి. ఏ ఇంటిలో అయితే మంచం పెట్టి వాడు ఉంటాడో ఎంత సంపాదించినా ఏమవుతుందమ్మా, మంచానికే పోతాడు, నలులే తినేస్తాయి. ఆ మంచకి పట్టుకుంటే నలులు అవి తినేస్తాయి మనం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైనటువంటివి మీరు అనేక వస్తున్నాయి, మనం టీవీలో చూస్తున్నాం, దీంట్లో చూస్తున్నాం. ఆరోగ్య సూత్రాలు కూడా మీరు మాట్లాడాలి. మరి మెయిన్ మీరు ఇరిటేషన్స్ రావడానికి రీజన్ కూడా ఉంటుంది. నేను అది కూడా గమనించాను, నా అనుభవంతో చెప్తున్నాను. మహిళల్లో ఎక్కువగా ఇరిటేషన్ రావడానికి కారణం భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటిది ఏదైతే మీకు ఎక్కువగా అంటే వాట్ మై అబ్జర్వేషన్ ఈ పీరియడ్స్ టైంలో మహిళల్లో ఎక్కువగా చిరాకు, వాటికి ముందు వాటికి తర్వాత. కొంతమందికి హార్మోనియల్ ఇంబ్యాలెన్సెస్ మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల వస్తున్నాయి. ఒకప్పుడు ఇంట్లో అమ్మ వస్తే పిల్లల నుంచి స్కూల్ నుంచి రాగానే ఏదో కజ్జిపుండో, లేకపోతే ఒక బెల్లమో, లేకపోతే ఒక శనగపప్పు ఉండో, లేకపోతే ఇంకోటో కొబ్బరి ఉండో ఏదో ఇచ్చేది. ఇప్పుడే మాజీ మంత్రి, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణపై కిరాక్ ఆర్పి చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా నాయకులు కేవి సత్యనారాయణ, డీసీసీబీ మాజీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దుంపల లక్ష్మణరావు, ఎచ్చెర్ల మాజీ జడ్పీటీసీ నారాయణరావు తదితరులు మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన వ్యక్తి బొత్స సత్యనారాయణ అని, అలాంటి వ్యక్తిపై స్థాయిని మరిచి కిరాక్ ఆర్పి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలను నెటిజన్లందరూ తీవ్రంగా వ్యతిరేకించారని, అలాంటి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పాలని, అయినప్పటికీ క్షమించరాని నేరంగానే తామంతా భావిస్తున్నట్లు చెప్పారు. స్థాయిలు మరిచిపోయి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ భవిష్యత్తులో చేయకూడదని, అందుకు తాము కిరాక్ ఆర్పిపై పరువు నష్టం దావా వేసే యోచనలో ఉన్నట్లు వారు తెలిపారు. ఉత్తరాంధ్రలో ప్రజానాయకుడు బొత్స సత్యనారాయణపై వివేకం కోల్పోయి ఆర్పి చేసిన వ్యాఖ్యలను అందరూ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. బడ్జెట్ వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో జనాగ్రహం చెవి చూడాల్సి వస్తున్న భయంతో ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ను టీడీపీ నాయకులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వైసీపీ నాయకులు జగదీష్, రాంబాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాంటి ఏమి స్థాయి లేకుండా ఇలాంటి మాట్లాడడం, నీ మీద నేను కేసు పరువు నష్టం దావా వేసినా తప్పు లేదు, ఖచ్చితంగా జరగాలి. జరిగితే కానీ ఇలాంటి వాళ్ళు బుద్ధి చెప్పకపోతే మరి ప్రజాస్వామ్యంలో ఎలాంటి వ్యక్తులకు కూడా విలువలు ఉండవు. మాకు మా లీడర్ బొత్స సత్యబాబు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం కాబోయే వ్యక్తి ఆయనకి ఎంత విలువలు ఉన్న మనిషి. ఏదైనా ఇప్పుడు మేము వెళ్తాం, మా నాయకుడి దగ్గరికి వెళ్ళామంటే చాలా కళాఖండిగా మాకు ఏంటంటే కర్షకులు చెప్తారు, మంచి చేయమంటారు, కానీ ఎవరిని విమర్శించమని ఇలాంటి పనికి మళ్ళీ మాట్లాడమని మాకు ఎప్పుడు చెప్పరాయను. అలాంటి నాయకుని విమర్శించారంటే మేమందరూ చాలా బాధతో ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఒక క్షమాపణే కాదు, నష్టపరిహారం కూడా ఆయన చెల్లించుకోవాల్సిన బాధ్యత, మూల్యం ఆయనకు ఉందనేసి ఈ ప్రత్యేకముఖంగా మీ అందరి తరపున తెలియజేసుకుంటున్నాం. ఒక ఉప్పెనలాగా, ఒక సునామీలాగా మొత్తం అంతా ముంచేస్తుందని చెప్పేసి
అదంతా కూడా గుర్తెరగాలని తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా హెచ్చరిస్తూ ఈరోజు ఉత్తరాంధ్ర నువ్వు ఏ జిల్లాలో రాష్ట్రంలో కిరాకార్పి అనే వ్యక్తి ఎక్కడైనా పర్యటన చేయొచ్చు, కానీ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఉత్తరాంధ్రకు వస్తే కొద్దిగా జాగ్రత్తగా మసులుకొని రావాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నా. దానికి కారణం ఏంటంటే మేమేం దాడులో లేకపోతే మరోటో కాదు. మా ఉత్తరాంధ్ర జనం కానీ ఉత్తరాంధ్ర పౌరులందరూ కూడా చాలా వెరైటీ. ఏంటంటే నిన్ను ఆ చూపులతోని నువ్వు ఒక పనికిరాని ఎదవ అని చెప్పేసి, లేకపోతే నువ్వు ఒక జోకర్ అని చెప్పేసి ఆ చూపులతో హేళనగా మేమందరం కూడా చూస్తామని, తద్వారా నువ్వు బొత్స సత్యనారాయణ గారికి బాడీ షేమింగ్ కాదు, నువ్వు పౌరులందరితో కూడా నువ్వు బాడీ షేమింగ్ చేయబడతావని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున అప్పుడే నీకు ఈ ఉత్తరాంధ్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా నీకు ఒక అవకాశం ఇస్తారు. చాలా నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక సత్యబాబు గారి మీద కాకుండా మిగతా వైసీపీ నాయకుల మీద కూడా నువ్వు మాట్లాడడం, నువ్వు చేయడం, నీ స్థాయికి మించి, నీ పరపతికి మించి, నీ స్టేజ్కి మించి నువ్వు బిహేవ్ చేస్తున్నావు. అసలు నీకు అది ఇలాంటి మాట్లాడే స్కోప్ అంత స్కోప్ నీకుందా అని అడుగుతున్నాను. నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళవలసిన అవసరం ఉంది. నువ్వు 1-10 సార్లు చెప్తున్నావు. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా మనోభావాలను నువ్వు కించపరిచావు. ఇది ఖబర్దార్, ఇది హెచ్చరికగా నువ్వు తీసుకొని జాగ్రత్తగా నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ పత్రికా సమావేశం కోరుకుంటున్నాను. రక్తహీనత లేని సమాజ స్థాపనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని రాష్ట్ర డివార్మింగ్ డే పర్యవేక్షణ కమిటీ ప్రతినిధి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు. పిల్లలకు పూర్తి ఆరోగ్య భద్రత కల్పించే దిశగా డీవార్మింగ్ డేను ఏడాదికి 2 సార్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఒప్పంగి గ్రామంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి అడారి రవిబాబుతో కలిసి ఆల్బెండోజోల్ మాత్రలను మింగించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మాత్రలు ఈ రోజు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వేయిస్తున్నామని డాక్టర్ మీనాక్షి తెలిపారు. జిల్లాకు 6 లక్షల మాత్రలు వచ్చాయని, ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఈ మాత్రలు వేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకి స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్గా మా కొలీగ్ డాక్టర్ మీనా గారు కూడా స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్గా వచ్చాము. సో నులిపురుగుల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో 4,40,47,953 వీళ్ళందరికీ 6,000 ఇన్స్టిట్యూషన్స్లో, అంటే ఒక సంవత్సరం నుండి 19 ఏళ్ళ మధ్యలో ఉన్న ప్రతి బాలికలకి ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, సిక్కుగా ఉన్న వాళ్ళు మాత్రం వేసుకోకండి. మాపప్ డే 24వ తేదీ ఉంది, ఆ రోజు వేసుకోవాలి. సత్యమా పిల్లలందరూ కూడా ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల నులిపురుగులు నివారింపబడుతుంది, చనిపోవడం జరుగుతుంది. తద్వారా రక్తహీనత తగ్గి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. సో ఎనీమియా కూడా తగ్గుతుంది. అందరూ కూడా ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. సో నులిపురుగులు వచ్చే కారణం ఏంటంటే నీట్నెస్ లేకపోవడం, క్లీన్లెస్ లేకపోవడం, పరిశుభ్రత, పర్సనల్ హైజీన్, ఈ 2 చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ వాషింగ్ కరెక్ట్ పద్ధతిలో 20 సెకండ్లు చేయడము, అవన్నీ కూడా అందరికీ చెప్పడం జరిగింది. ప్రతి స్టూడెంట్కి కూడా ఇది తెలియాలి. ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా హ్యాండ్ వాషింగ్ చక్కగా చేసుకోవాలి. సో పర్సనల్ క్లీనింగ్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా నులిపురుగులు రావడం జరగదు. అయినా సరే మనం ఈ ట్యాబ్లెట్ ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. అడల్ట్ అందరూ, టీచర్స్ ఏంటి, ఫుడ్ సప్లై చేసే వాళ్ళు ఏంటి, పిల్లలు ఏంటి, పెద్దలు ఏంటి, అందరూ కూడా 6 నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ 400 mg తీసుకోవాలి. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో బుధవారం జరగనున్న శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవస్థానం వారి చక్రతీర్థ స్నానాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. సుమారు 1000 మంది అధికారులు, సిబ్బందితో ప్రశాంతంగా ఉత్సవాన్ని నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేయబడిందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
మంగళవారం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి శ్రీముఖలింగ ఆలయం, వంశధార నదీ మార్గం స్నానాలు జరిగే ప్రదేశాన్ని కాలినడక ద్వారా సందర్శించి తుది ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి బందోబస్తు విధుల్లో ఉన్న అధికారులకు పలు ముఖ్య సూచనలు చేశారు. చక్రతీర్థ స్నానాల రోజున స్వామివారి ఉత్సవ విగ్రహాలు వెళ్లే మార్గం, నదిలో స్నాన ఏర్పాట్లు, బారికేడ్ల నిర్మాణం, రూట్ మ్యాప్, పార్కింగ్ స్థలాలు, కంట్రోల్ రూమ్ తదితర అంశాలను ఎస్పీ గారు క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు 2 కిలోమీటర్ల మేరకు ఇరువైపులా భారీ రోప్ పార్టీలు ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బుధవారం జరిగే చక్రతీర్థ స్నానాలకు 1,00,000 మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తూ ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ గారు వెల్లడించారు. ఇందుకోసం సుమారు 1000 మంది సివిల్, ఏఆర్, స్పెషల్ పార్టీ ఫోర్స్, రోప్ పార్టీ, లా అండ్ ఆర్డర్, హోంగార్డ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారని తెలిపారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.